అతి చెడైనొస్తే మాత్రం పెద్దవారు ఇంటికెళ్లడం పద్ధతి అని చెప్పి పంపించాల్సింది పోయి హారతులు అద్దుతున్నావా? హారతులు ఏయ్, అసలేమనుకుంటున్నావి నీ మనసుకు నువ్వు? పండగ నీ ఒక్కింటికే గాని మా ఇంట్లో లేదనుకుంటున్నావా? లేదా లేకుండా చేయాలనుకుంటున్నావా? ఏమిటి? ఏమిటే జంగం దేవరలా కేకలో? అసలు వీళ్ళని ఇల్లు ఖాళీ చేయండి అనే అధికారం నీకెక్కడిదే? అసలు ఇంట్లోకి ఎవరిని అడిగి ఎవరి పర్మిషన్తో అడుగు పెట్టావే నువ్వు? పోతలకి పోతలకి పోతలకి. సావిత్రి, దాన్ని వెళ్ళమని చెప్పండి. బాబాయ్ గారు, దేనికమ్మా భయపడతారు? ఆ ఇంటికొస్తే నిన్ను మీ ఆయన్ని, అప్పుడు నీ కూతుర్ని అల్లుడిని ఎన్నిసార్లు అవతలకు వెళ్ళమనలేదు? నిన్న కాక మొన్న వీళ్ళు హనీమూన్కు పోయేటప్పుడు కూడా అంది కదా. అయ్యో, పిన్ని గారు అన్నారని నన్ను అనమంటారా? నా కూతుళ్ళ అత్తరిల్లు అదేనండి. కాకపోతే అనేదానివా? పిన్ని గారు, అయినా కాకపోయినా మీరు పెద్దవారు, మిమ్మల్ని ఎలా అంటానండి? రామచంద్రయ్య, నువ్వైనా ముందు దాన్ని అవతలకు వెళ్ళమను. వెళ్ళమను. మావయ్య గారు, మరి ఇంత భయస్థులు నోట్లో నాలుక లేని వాళ్ళైతే అది బుర్రలో ఛాయ వేసుకుని గుజ్జు గుంజేస్తుంది. ఏయ్, ఎందుకు వచ్చావే? అసలు నేను ఉన్న దగ్గరికి ఎందుకు వచ్చావు? వెళ్ళవే, వెళ్ళు ముందు అవతలకి, వెళ్ళు ముందు అవతలకి. అది నీ ఇల్లన్నావు, రావద్దన్నావు. గెస్ట్ హౌస్ పెత్తనం నీదన్నావు, తాళాలు వేయించావు. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావే? ఇది నా ఇల్లే. మీరే నా ఇంట్లో ఉన్నారు. నేను నా ఇంటికే వచ్చాను. మీ ఇంటికి రాలేదు. నేను తలుచుకుంటే ఈ క్షణం ఈ ఇల్లు ఖాళీ చేయించగలను. ఎలా అవుతుంది నీ ఇల్లు? నువ్వంటే సరిపోతుందా? ఇది సేతిల్లు. నేననడం కాదు, మీ పక్కన నిల్చుందే దాన్ని అడగండి. నా మనవరాలు అని నన్ను కాదని మరీ వచ్చారుగా, దాన్ని చెప్పమనండి. ఇది నా ఇల్లో కాదో మీకే తెలుస్తుంది. చెప్పవే సీత. ఈ ఇంటి మీద అప్పిచ్చారు, అంతవరకు నిజం. కానీ ఈ ఇల్లు నా పేరు మీద ఉంది. విన్నారుగా జడ్జి గారు? అప్పిచ్చాను అంటే అది నా కుదవ కొట్లో ఉన్నట్టు. అర్థమైందా మీకు? మీరే అన్నారు
ఇంటి ముందు మంగమ్మ నిలయం అని ఉండొచ్చు, కానీ ఇల్లు నా పేరు మీద ఉంది అని. అలాగే ఇల్లు దాని పేరు మీద ఉండొచ్చు, కానీ హక్కు మాత్రం నాకుంది. అందుకే వచ్చాను. ఆహా, చాలా తెలివిగా మాట్లాడుతున్నావే. మంగమ్మ ఎప్పుడు అంతేగా. తెలివి తక్కువగా మాట్లాడదు, మీలాగా తెలివి తక్కువ పనులు చెయ్యదు. 100 రూపాయలకు ఒక్క పైసా ఇచ్చి హక్కు నాది అంటే చెల్లదు. నా కంపెనీలో తయారయ్యే మందులు తినే వాళ్ళంతా నా మాటకే తలంచాలి అనే రకానివే నువ్వు. ప్రభుత్వానిది కాకపోతే ఇస్రోలో కూడా పైసా వాటా పెట్టాను, అంగారక గ్రహం కూడా నాదే అంటావే నువ్వు. సీత, అది అప్పించిందంత 5 లక్షలు తాతయ్య గారు. ఇదిగో 5 లక్షలకి 10 లక్షల చెక్కు రాసి నీ మొహాన పడేస్తున్నాను. మళ్ళీ నా ఇల్లు అన్నావంటే మనుషుల్ని పెట్టి గంటించాల్సి వస్తుంది. తాతయ్య, దూరకో దూరకో దూరకో. దవడ పగులుతుంది, దవడ పగులుతుంది, దవడ పగులుతుంది, దవడ పగులుతుంది. ఏంట్రా, ఇది ఇప్పుడు నా ఇల్లు. నోరు లేచిందో పెదాలు కుట్టేస్తాను, జాగ్రత్త. ఏమిటి తెగరెచ్చిపోతున్నారు? రెచ్చగొట్టావు కాబట్టి. నీ హెచ్చరికలకు భయపడాల్సిన అవసరం లేదు కాబట్టి. ఇంక నీ పెత్తనం సాగదు కాబట్టి. ఇంక నీ పెత్తనం సాగదు కాబట్టి. ఇంక నీ పెత్తనం సాగదు కాబట్టి. చెక్కు మొహాన కొట్టగానే ఇల్లు మీద అయిపోతుందా? డబ్బు అడ్డం వేస్తేనే నీదైనప్పుడు నీది నీ మొహాన కొట్టాక కూడా ఇంకా మాది కాకుండా నీదవుతుందా? వెనక్కి తిరిగి మర్యాద కాపాడుకోండి. అనవసరంగా గొడవ పెద్దది చేసుకోకండి. ఆవేశాలకు పోయి శత్రుత్వం పెంచుకోకండి. ఆ తర్వాత బాధపడాల్సి వస్తుంది. మంచితనంతో మర్యాదగా ఇంటికొచ్చి మీ విలువ కాపాడుకోండి. చిపా, నీతో ఇంకా మంచి ఏమిటే? వీళ్ళని గెటౌట్ అన్నప్పుడే నీ మంచితనం ఏమిటో తెలిసింది. సీత మీద దొంగతనం నింద వేయడంతోనే నీ మంచి ఏమిటో అర్థమైంది. ఎవరి మీద కోపం పెంచుకుని వీళ్ళని సాధించడంతోనే నీ మంచితనం బయటపడింది. ఇంట్లో చోటు లేదన్నావు, గెస్ట్ హౌస్కి వెళితే అక్కడ స్థానం లేదన్నావు. ఇంకే మంచి అవసరం లేదే.
పడ్డ బాధలు అవమానాలకి ఫుల్ స్టాప్ పెట్టాలనే బయటకొచ్చా. నువ్వు అవసరం లేదు, నీ మంచి అవసరం లేదు. సర్దుబాటు చేసుకొని బతకాల్సిన అవసరం అంతకన్నా లేదు. రామచంద్రయ్య, బాగా నూరిపోసినట్టున్నావే. ఏయ్, వాళ్ళనెందుకే మధ్యలోకి లాగుతావు? అన్నం పుణ్యవేరుగాని అమాయకులే వాళ్ళు. అణిగి మణిగి ఉండటానికి అలవాటు పడ్డవాళ్లే. వాళ్ళనేమన్నా అంటే పాపం తగులుతుంది. చూడు, నువ్వు నా కోసం వచ్చావు, నేను రాను అని తెగేసి చెప్పాను. వెళ్ళు. వెళ్ళు వెళ్ళు అని 10 సార్లు అనాల్సిన అవసరం లేదు. నేను వెనక్కి తిరగటం అంటూ జరిగితే మళ్ళీ మొహాలు చూసుకునే పనుండదు. అవసరం లేదు, అవసరం లేదు, అవసరం లేదు. ఎవరి మొహాలు వాళ్ళు అద్దంలో చూసుకోవచ్చు. మంచి చెడు లేకుండా మూర్ఖంగా ప్రవర్తించే నీ మొహం నేను ఇక చూడదలుచుకోలేదు. ఎందుకులే అని ఓపిక పడుతుంటే చాలా ఎక్కువ చేస్తున్నారు. చేస్తానే, ఎక్కువే చేస్తాను. కానీ నేనెంత చేసినా నువ్వు చేసిన దానికంటే తక్కువే. అయినా ఏం చేస్తే మాత్రం నువ్వు నన్ను ఏం చేస్తావే? ఏమిటి మీరు రావటం వాళ్ళు ఆపటం? నాటకాలు ఆడుతున్నారా? బాగా రిహార్సల్స్ వేసినట్టున్నారు. ఏమిటి వాళ్ళు ఆపకపోతే కొడతారా? సరే కొట్టండి. కొట్టి చూడండి తెలుస్తుంది. కొట్టి చూడండి తెలుస్తుంది. కొట్టి చూడండి తెలుస్తుంది. చచ్చా, నేనేం నీలా సంస్కారం లేనివాడిని కాదని మీరు చేసుకోవడానికి. రెచ్చగొట్టి ఆ తప్పు చేసేలా చేయకు. అయినా నీకు ఇక్కడ ఏం పని? ఏదో బెదిరిద్దామని వచ్చావు, సమాధానం దొరికిందిగా. ఇంకా ఎందుకే ఎదురుగా ఉండి మాట వేస్ట్ చేయటం? బాగా ఆవేశంలో ఉన్నారని టైం ఇచ్చి చూద్దామని ఆగా. ఆలోచించుకొని ఆవేశం తగ్గాక నాలుగు ఖర్చుకుంటారేమోనని ఆగాను. అవసరమైతే తలైనా నరుక్కుంటాను గాని ఇక నీ విషయంలో నాలుగు ఖర్చుకోవడం మాత్రం జరగదు. బాబాయ్ గారు కాస్త. వద్దు సావిత్రి, ఎవరు నాకు నచ్చజెప్పే ప్రయత్నం చేయొద్దు. నేను ఎవరి మాట విందల్చుకోలేదు. ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ విలువిచ్చి దాని ముందు నా విలువ నేనే తగ్గించుకున్నాను. దానికి ప్రాయశ్చిత్తంగానే ఇప్పుడు స్వతంత్రించాల్సి వచ్చింది. నేనిచ్చిన మర్యాదకు అదిచ్చిన గౌరవం ఈ జన్మలో మర్చిపోలేను. రామచంద్రయ్య, ముందు బయటకు వెళ్ళమని చెప్పండి. దాన్ని ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ విలువిచ్చి దాని ముందు నా విలువ నేనే తగ్గించుకున్నాను. దానికి ప్రాయశ్చిత్తంగానే ఇప్పుడు స్వతంత్రించాల్సి వచ్చింది. నేనిచ్చిన మర్యాదకు అదిచ్చిన గౌరవం ఈ జన్మలో మర్చిపోలేను. రామచంద్రయ్య, ముందు బయటకు వెళ్ళమని చెప్పండి. దాన్ని ఏది చెప్పమనండి చూస్తా. వెళ్ళమని ఆయన అనటం కాదు, పండక్కి ఒక్కళ్ళున్నే పిలిచి నన్నెందుకు పిలవలేదు అని నేను అడుగుతున్నా. ఏం సమాధానం చెప్తారో చెప్పమనండి. రై పోరా, పిలిచినప్పుడు ఎప్పుడు వాళ్ళ ముద్దు ముచ్చట్లు తీరేలా నడుచుకున్నారా? నువ్వు గొడవ చేసి వెళ్ళటమేగా. అలాంటి నిన్ను ఇంకెలా పిలుస్తారా వాళ్ళు? ఇప్పుడు ఇది నా ఇల్లు, నా పర్మిషన్ లేకుండా పిలిచే ప్రసక్తే లేదు. ఒకవేళ వాళ్ళు మర్యాద ఇచ్చి పిలిచినా నిన్ను నేను లోపలికి రానిచ్చే ప్రశ్నే లేదు. నేను వచ్చే ముందే చెప్పా,
మర్యాద ఇచ్చి మంచితనంతో మీరు నన్ను వాళ్ళని లోపలికి పిలిచేదాకా తిరిగి ఆ గుమ్మం తొక్కే ప్రసక్తే లేదు అని. చూడండి పిఠాపురం మంగమ్మ గారు, ఈ ఇల్లు ఖాళీ చేయిద్దామని వచ్చారు కదా, ఇప్పుడు ఈ ఇల్లు నాదైంది. అది ఆ ఇల్లు కూడా నా సొంతం చేసుకుంటా, మిమ్మల్ని ఖాళీ చేయిస్తా, అది జరగని పని. ఆ భ్రమల్ని తొలగిస్తా, కలలు కనకండి. ఏది కలో ఏది నిజమో అర్థమయ్యేలా చేస్తా. నువ్వెప్పుడో చేయటం కాదు, నేను ఇప్పుడే వీళ్ళ కళ్ళు తెరిపిస్తా. ఏంటి, నన్ను అల్లుడు అనుకుంటున్నారా లేదా? మర్యాద ఇచ్చి నన్ను లోపలికి రమ్మని పిలుస్తారా లేదా? రేయ్, అల్లుడనే మర్యాదిచ్చే కాళ్ళు కడిగి కన్యాదానం చేశారా? కానీ నువ్వు ఆ మర్యాదను నిలుపుకోలేదు, పిచ్చెక్కిన వాళ్ళ ప్రవర్తించావు. ఇంకా నీకు మర్యాద ఎలా ఇస్తారా? ఆ మాట చెప్పాల్సింది వీళ్ళు. ఇప్పుడు ఇది నా ఇల్లు, నా పెద్ద మనవడు రఘురామికి నేనిస్తున్నాను. వాణ్ణి అన్నగా అంగీకరించు, చేసిన తప్పులకి క్షమాపణ అడుగు. అప్పుడు అది వాడికి ఇష్టమైతే రానిస్తాడు. అడ్డమైన వాళ్ళకి క్షమాపణలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఇదే ఈ పొగరేరా నీ విలువ తగ్గించింది, అల్లుడుగా చెప్పుకోవడానికి కూడా అసహ్యం కలిగించింది. ఏంటండి అలా మాట్లాడతారు? మీకు ఏమన్నా ఉండొచ్చు, కానీ మాకు వారు అల్లుడేగా. మీ పంతాల కోసం మా బంధుత్వాల్ని తెంచి పారేస్తారా? అసలు మా ఇల్లు మీ ఇష్టం వచ్చినట్టు మీదంటే మీదని మీరు మీ సొంతం చేసేసుకొని మా ఇంట్లో మమ్మల్ని పరాయి వాళ్ళని చేసేస్తారే? సభాష్ సావిత్రి, చాలా బాగా మాట్లాడావు. బంధుత్వాల్ని తెంచి పారేస్తారా? అసలు మా ఇల్లు మీ ఇష్టం వచ్చినట్టు మీదంటే మీదని మీరు మీ సొంతం చేసేసుకొని మా ఇంట్లో మమ్మల్ని పరాయి వాళ్ళని చేసేస్తారే? సభాష్ సావిత్రి, చాలా బాగా మాట్లాడావు. చెప్పండి సమాధానం. ఈ ప్రశ్న కాస్త ముందడిగితే నువ్వేం సమాధానం చెప్పేదానివి? ఏమ్మా సావిత్రి, వాడేదో వాగాడని అలా భయపడి మాట్లాడుతున్నావా? ఆవిడ గారు ఇది నా ఇల్లు, ఖాళీ చేయండి అన్నప్పుడు మాట్లాడలేదే. 5 లక్షలు ఇచ్చిన దానికి భయపడి నోరు మెదపందానివి, 10 లక్షలిచ్చి ఇది నా ఇల్లు అంటే నా మీద విరుచుకుపడతావే. చూడండి మంగమ్మ గారు, ఇందాక నాటకాలు రిహార్సల్స్ అన్నావే, అందులో ప్రాక్టీస్ చేసిన డైలాగ్స్ ఇవన్నీ. ఎలా ఉంది డ్రామా? బాబాయ్ గారు, ఎందుకండి మమ్మల్ని ఇలా మధ్యలో ఇరికించి నలిగిపోయేలా చేస్తారో? చూడండి అమ్మా, మాకు మా ఇద్దరు కూతుళ్ళు సమానమే, అలాగే అల్లుళ్ళు సమానమే. ఏం రామచంద్రయ్య, చాలా అతి తెలివి ప్రదర్శిస్తున్నావు. పిలవరాని నా మనవడు అడిగాడే అనుకో. మర్యాదగా పిలవడానికి మీకు మనసొప్పలేదా? మీరు సమానమే అనగానే చక్కలు గుద్దుకుంటూ లోపలికి వస్తామనుకున్నారా? చూడు రామచంద్రయ్య, ఈ ఇల్లు నాది నాది అని అవతలి ఈ పెద్ద మనిషి గుండెలు కొట్టుకుంటున్నాడు. ముందు ఈ ఇల్లు మీదనిపించుకోవాలనుకుంటే ఆయన నా మొహాన విసిరిన చెక్కు నీ మొహాన విసురుతాను. నువ్వు ఆయన మొఖాన అదే విసురుతావో లేక నీ సొంత సొమ్ము విసురుతావో విసురుకో. తీసుకో. ఆ తర్వాత సంబంధం లేని వాళ్ళని బయటికి పంపించి నా మనవణ్ణి పిలువు. అప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను. ఎందుకమ్మా మీ ఇద్దరూ మమ్మల్ని ఇలా పరీక్షలు పెడతారు? మీరే ఎవరిదో తేల్చుకొని మార్చుకోండి, మేమే బయటికి వెళతాం. పిచ్చి రామచంద్రయ్య, అదేదో ఎత్తేసి 4 పిచ్చి మాటలు మాట్లాడగానే అలా బెంబేలెత్తుతావేంటి? దాని గజకర్ణ గోకర్ణ టక్కు టమార విద్యలు ఈ మాయల పకీరు ముందు సాగవు.
మిమ్మల్ని ఆ ఇంట్లో నుంచి కూడా ఖాళీ చేయించేదాకా నేను ఇక్కడే ఉండి మిగిలిన శుభకార్యాలు జరిపించి ఇది వీళ్ళకి అప్పగించి సీతా రఘురామల్ని ఆ ఇంటికి తీసుకొచ్చి కాపురం పెట్టిస్తా. ఇందాకే చెప్పాను కలలు కనద్దని. నేను తేల్చే చెప్పానుగా, వెళ్ళండి.